మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలను మనం ఆలకిద్దాం. సామెతల గ్రంథము నుంచి 10వ అధ్యాయము 4వ చరణమును ఈ సమయంలో మనం చదువుదాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 4వ చరణం. ద బుక్ ఆఫ్ ప్రోవెర్బ్స్ చాప్టర్ 10 4th వర్స్. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. దేవుడు తన పరిశుద్ధ వాక్యము నేను మన వినికిడిలో ఫలింపు దయచేయునుగాక. ఆమేన్. చదివినటువంటి ఈ సామెత సొలొమోను సామెతగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సామెతలో బద్ధకముగా ఉన్నటువంటి వ్యక్తి గురించి, తన యొక్క ఫలితం గురించి, అదే రీతిగా శ్రద్ధ కలిగినటువంటి వాని గురించి, తన యొక్క ఫలితం గురించి రాయబడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. బద్ధకముగా పనిచేసే వాడి యొక్క ఫలితం ఏంటంటే వాడు దరిద్రుడు అవుతాడు. అదే రీతిగా శ్రద్ధ కలిగినటువంటి వాడి యొక్క ఫలితం ఏంటంటే వాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. ఎవరైతే బద్ధకంగా పనిచేస్తారో వారు దరిద్రులయ్యే విషయాన్ని, అదే రీతిగా శ్రద్ధ కలిగినటువంటి వారు ఐశ్వర్యవంతులయ్యేటటువంటి విషయాన్ని ఇక్కడ సొలొమోను సామెతగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఇక్కడ 3 విషయాలను ప్రత్యేకించి మనం ఆలోచన చేయవలసినటువంటి వారమైన వాటిలో మొదటిది ఇక్కడ కామన్ పాయింట్‌గా ఇరువురు గూడా పనిచేస్తున్నటువంటి సంగతిని మనం చూస్తాం. బద్ధకంగా పనిచేసేవాడు పనిచేస్తా ఉన్నాడు. అదే రీతిగా శ్రద్ధగా ఉన్నటువంటి వాడు గూడా పనిచేస్తూ ఉన్నాడు. అయితే వీరిద్దరి స్థితిని బట్టి వారి ఫలితం ఆధారపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా మరొక ఆలోచించాల్సినటువంటి మాట ఏంటంటే, పని చేయడంలో శ్రద్ధగా పనిచేయడం అనేటువంటిది ముఖ్యం. బద్ధకంగా పనిచేయడం అనేటువంటిది ముఖ్యము కాదని మనం ఆలోచన చేయాలి. అదే రీతిగా మరొక ఆలోచన చేయాల్సినటువంటి మాట, పని చేయడంలో పని చేయకపోయినా, అదే రీతిగా బద్ధకంగా పని చేసినా ఆ 2 సమానమని మనం ఆలోచన చేయాలి. పని చేయకపోయినా ఒకటే, బద్ధకంతో పని చేసినా ఒకటే. ఎందుకంటే ఆ 2 గూడా ఒకే ఒకే ఫలితాన్ని ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం చేసే పని, మన పరిచర్య, అదే రీతిగా మన యొక్క ఉద్యోగం, మన సమస్త క్రియ అనేటువంటిది శ్రద్ధ కలిగినటువంటిగా చేయవలసినదయ్యున్నది. బద్ధకముతో కాదని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమైనాం. మరికొంత ముందుకు మనం ధ్యానాన్ని చూస్తే, బద్ధకంగా అనేటువంటి ఈ మాటకు మరొక 2 అర్థాలను మనం గమనించగలం. వాటి అర్థము మోసంగా, అదే రీతిగా ద్రోహంగా. హీబ్రూలో ఉన్నటువంటి రెమియాహ్ అనేటువంటి పదానికి కేవలం బద్ధకం అనేటువంటి అర్థం మాత్రమే కాదు గానీ, ద్రోహంగా అనేటువంటి అర్థము, అదే రీతిగా మోసంగా అనేటువంటి అర్థం మనం చూస్తాం. వాస్తవానికి బద్ధకంగా అనేటువంటి ఈ పదం ఏదైతే ఉందో, దీనికి వాస్తవంగా ఉన్నటువంటి సరైన అర్థం ఏంటంటే, సోమరిగా, మందంగా అనేటువంటి మాటను మనం చూస్తాం. ఎవరైతే మోసంతో కూడిన, ద్రోహంతో కూడిన, మందంగా కూడిన, శ్రద్ధ లేకుండా పనిచేసేటటువంటి వారెవరైతే ఉన్నారో, వారు చేసేటటువంటి ఆ పనికైన ఫలితం ఏంటంటే, దరిద్రుడు అవ్వటం అనేటువంటి మాటను చూస్తాం. అదే రీతిగా దరిద్రుడు అనేటువంటి మాటకు అర్థాన్ని మనం గమనిస్తే, దరిద్రుడు అనేటువంటి మాటకు హీబ్రూలో రుషాహ్ అనేటువంటి మాట రాయబడింది. ఈ మాటకు అర్థం ల్యాక్, అదే రీతిగా నీడీ, లేకపోవడం, అదే రీతిగా అవసరాన్ని కోరుకునేటువంటి స్థితిని జ్ఞాపకం చేస్తుంది. లేకపోవడం, ల్యాక్ అనేటువంటి మాటను ఈ హీబ్రూ పదం జ్ఞాపకం చేస్తా ఉంది. ఎవరైతే బద్ధకంగా పనిచేస్తారో, శ్రద్ధ లేకుండా పనిచేస్తారో, మోసంగా పనిచేస్తారో, ద్రోహంగా పనిచేస్తారో, వారు లేకపోవడాన్ని, కొరత కలిగినటువంటి స్థితిని మనం గమనిస్తాం. అదే రీతిగా శ్రద్ధగా అనేటువంటి మాటకు ఉన్నటువంటి ఒకే ఒక అర్థం ఏంటంటే, డిలిగెంట్ ఆర్ షార్ప్, పదునుగా అనేటువంటి మాట. ఆలకించండి దేవుని బిడ్డలారా. హీబ్రూలో ఉన్నటువంటి ఈ బద్ధకం అనేటువంటి మాటకు మందంగా అనేటువంటి ఒక అర్థం ఉంటే, శ్రద్ధగా అనేటువంటి మాటకు పదునుగా అనేటువంటి అర్థం ఉంది. ఎవరైతే పదునుగా పనిచేస్తారో, పదునుగా పరిచర్యలో ఉంటారో, పదునుగా ఆ రీతైన సహాయాన్ని, సందర్భాన్ని కలిగి ఉంటారో,
వారు ఉన్నతమైనటువంటి ఫలితాలను పొందుకునే వారిగా ఉన్నట్టున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా చివరి అర్థము ఐశ్వర్యవంతుడు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే అభివృద్ధి చెందడం. టు గెయిన్ రిచ్ అనేటువంటి మాట. సో, అంచెలంచెలుగా అభివృద్ధి చెందే స్థితి ఎక్కడ ఉంటుందంటే ఎవరైతే షార్ప్‌గా, పదునుగా పనిచేస్తూ ఉంటారో వారి స్థితిలో ఉంటుంది. కాబట్టి బద్ధకంగా పని చేయడంలో చేసినా, చేయకపోయినా అది దారిద్ర్యాన్ని తెచ్చేదని, ఫలితం లేనిదని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. అదే రీతిగా ఎవరైతే శ్రద్ధగా పనిచేసేవారున్నారో వారి జీవితాల్లో ఐశ్వర్యం, అభివృద్ధి చెందడం, కొరత లేనటువంటి స్థితి పొందుకునే వారిగా ఉంటారని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఈ సమయంలో మరికొంత ఆలోచన చేద్దాం. బద్ధకంగా పనిచేసి దరిద్రత కలిగిన స్థితి, అదే రీతిగా శ్రద్ధ కలిగి ఐశ్వర్యవంతుడయ్యేటటువంటి ఆ స్థితికి సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో 6వ వచనం నుంచి 11వ వచనం వరకు కొన్ని ఉదాహరణ మాటలను మనం గమనిస్తాం. సోమరిగా పనిచేసేటటువంటి మనిషిగా 9వ వచనంలో 6వ అధ్యాయం 9వ వచనంలో ఈ రీతి అయిన సోమరితనాన్ని, బద్ధకత్వం ఏంటో జ్ఞాపకం చేయబడతా ఉంది. 9వ వచనం 6వ అధ్యాయం 9వ వచనం. సోమరి ఎందాక నీవు పండుకొనియుందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు. సో, ఎప్పుడు నిద్రపోయేటటువంటి తనం, మందంగా ఉండేటువంటి స్థితి, శ్రద్ధ లేకపోవడం, నిద్రకు ఎక్కువ సమయాన్ని ఇచ్చేటటువంటి స్థితి, విశ్రాంతికి ఎక్కువ సమయాన్ని ఇచ్చే స్థితి. ఇది సోమరితనాన్ని జ్ఞాపకం చేస్తా ఉంది. 11వ వచనాన్ని మనం చదివితే, అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యం నీ యొద్దకు వచ్చును. చాలా అద్భుతంగా ఈ 2 వచనాలు కలిసి ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఎవరైతే బద్ధకంగా పనిచేస్తారో, సోమరితనంగా ఉంటారో వారికి దారిద్ర్యం వస్తుంది అనేటువంటి మాట 10వ అధ్యాయం 4వ వచనంలో చూస్తూ ఉన్నాం. అదే రీతిగా 6వ అధ్యాయం 11వ వచనంలో గూడా అప్పుడు ఎవరైతే అలాంటి నిద్ర కలిగిన స్థితిలో, శ్రద్ధ లేని స్థితిలో ఉంటారో వారి జీవితంలోకి దోపిడిగాడు వచ్చినట్లుగా, దోచుకునేటువంటి స్థితిగా దరిద్రం వస్తుంది, దారిద్ర్యం వస్తుంది, పావర్టీ అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. అదే రీతిగా ఈ సోమరి యొక్క ఫలితంలో 11వ వచనంలో జ్ఞాపకం చేయబడుతున్న మాట ఏంటంటే, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. లేమి. ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దారిద్రము అనేటువంటి మాటకు మరొక అర్థం ఏంటంటే కొరత, లేమి, లేకపోవడం అనేటువంటి మాట. ల్యాక్ అనేటువంటి మాట. కాబట్టి లేమి దరికి రావడం అనేటువంటిది ఈ సోమరిని గురించి 6వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట. ఈనాడు ఎవరైతే సోమరితనంగా, మందంగా, నిద్రలో ఎక్కువగా, విశ్రాంతిలో, నెమ్మదిలో ఇలాంటి సందర్భాన్ని కలిగి జీవిస్తా ఉన్నారో వారి గురించి జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాటలేంటంటే, దోపిడీగాడు వచ్చినట్లు దారిద్ర్యం వస్తా ఉంది. ఆయుధదారుడు వచ్చినట్లు లేమి వస్తుందని జ్ఞాపకం చేసుకోవాలి. అదే రీతిగా శ్రద్ధ కలిగినటువంటిదిగా చీమగా ఇక్కడ ఈ 6వ అధ్యాయం 6వ వచనం నుంచి 11వ వచనంలో చూస్తాం. శ్రద్ధ కలిగినటువంటి స్థితిలో తాను ఐశ్వర్యం పొందుకున్నట్టుగా, అంటే తాను పొందుకోవాల్సినటువంటి అభివృద్ధి, తాను కలిగినటువంటిది పొందుకున్నట్టుగా 5వ వచనంలో మనం చూస్తాం. దయచేసి 6వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుదాం. అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలం ముందు ధాన్యమును కూర్చుకొనును. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, అది ఆహారం సిద్ధపరచుకోవడం, ధాన్యం కూర్చుకోవడం అనేటువంటిది అది కలిగి ఉంటుంది. అంటే ఆ సహాయాన్ని శ్రద్ధగా పనిచేస్తాం. ఆ రీతి అయిన మందం లేని షార్ప్‌గా, పదునుగా ఎప్పుడు దాన్ని కూర్చుకోవాలో ఆ సమయంలో కూర్చుకున్నప్పుడు ఈ రీతిగా అది కలిగినటువంటి స్థితిని ఉన్నట్టుగా ఈ 8వ వచనంలో మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఆహారం సిద్ధపరచుకుంటుంది, ధాన్యం కూర్చుకుంటుంది. అంటే కలిగి ఉండడం అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మన ఎదుట ఉన్నటువంటి ఒక 2 తీర్మానాలేంటంటే, మనం చేసే పని, మనం చేసే పరిచర్య, మనం చేసే ఉద్యోగం, వాటెవర్ ఇట్ మే బి, అది ఏదైతే ఉందో అది శ్రద్ధ కలిగినటువంటి వారిగా, అదే రీతిగా చాలా షార్ప్ కలిగినటువంటి, పదునైనటువంటి వారిగా చేయవలసినటువంటి వారమైన అలాంటి స్థితిలో దేవుడు
మనల్ని అభివృద్ధిలోనికి నడిపిస్తాడు. ఐశ్వర్యంతంలోనికి నడిపిస్తాడు. కొరత లేని స్థితికి నడిపిస్తాడని జ్ఞాపకం చేసుకొని, ఆ తీర్మానం తీసుకోవాల్సిన వారమన్నాం. అదే రీతిగా బద్ధకంగా పనిచేసి దరిద్రత పొందే స్థితి లేకుండా జీవించుటకు తీర్మానం తీసుకోవాల్సిన వారమైనాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. కళ్ళు ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి మీకు వందనాలు. అవును ప్రభా, ఏదైనా మీరిచ్చిన మాటలు బట్టి మేము స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం. మా జీవితంలో బద్ధకముగా పనిచేసే స్థితిని తొలగించండి. అయా బద్ధకముగా పనిచేసి దాని ఫలితమైన దారిద్ర్యాన్ని పొందుకునే స్థితిని మా నుంచి దూరపరచండి. అదే రీతిగా నేను శ్రద్ధ కలిగి పనిచేసి అయా ఆ స్థితిని మాకు అనుగ్రహించండి. శ్రద్ధ కలిగి పనిచేసి అయా అభివృద్ధి నొందే స్థితి మా జీవితాలకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా, అయా బద్ధకంగా పని చేయక శ్రద్ధ కలిగి పనిచేసే తీర్మానాలు తీసుకుంటూ అయా మీ సహాయాన్ని అనుగ్రహించండి. ఈ రీతిగా తీర్మానాలు తీసుకున్న బిడ్డల తీర్మానాలు బలపరిచి స్థిరపరిచి అయా అభివృద్ధిని అనుగ్రహించుకునే సహాయం దయచేయమని ఈ మనవులన్నీ యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైన వందనాలు.